హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్ టెల్స్ తెలుగు. ఈరోజు నా ఫేవరెట్ బెర్రీస్ అండి, ఇవి బ్లూబెర్రీస్. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బ్లూబెర్రీ ఐస్ క్రీమ్స్ అని, బ్లూబెర్రీ షేక్స్ అని, ఇంకా థిక్ షేక్స్, అలాగే మనకు ఓట్స్లో కూడా కలిపి తీసుకుంటాం కదా. సో నాకు చాలా ఇష్టం ఇవి. సో వీటితోటి ఈరోజు నేను జామ్ చేద్దాం అనుకుంటున్నాను. తెలుగులో అయితే వీడియోస్ చూసాను, నాకు అనిపించలేదు. ఇంగ్లీష్లో ఉన్నాయి, అంత క్లారిటీగా లేదు. బట్ సో నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది మన తెలుగులో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సీజన్లో ఉన్నప్పుడు ఇంకొంచెం తక్కువే ఉంటుంది రేటు. ఇది సీజన్ కాదు కాబట్టి నాకు 300 పడింది. బట్ వర్త్ ట్రయింగ్ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ముందుగా వాటిని వెనిగర్ అండ్ ఉప్పు వేసిన వాటర్లో ఒక 30 మినిట్స్ నానబెట్టుకున్నాను, ఏదైనా డర్ట్ ఉంటే పోవడానికి. తర్వాత వాటిని పెనం వేడి పెట్టుకోవాలి, సిమ్లోనే పెట్టుకోవాలి. అందులో ఈ బ్లూబెర్రీస్ని వేసుకొని, అలాగే కలర్ కోసం కొంచెం ట్యాంగినెస్ కోసం నేను స్ట్రాబెర్రీ యాడ్ చేశాను ఇక్కడ. వాటి రెండింటిని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. దాదాపు నాకు అవి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు నాకు ఈ కన్సిస్టెన్సీకి వచ్చేసింది. మొత్తం ముషిలాగా అయిపోయింది. బాగా కలుపుతూ ఉండాలి, అలాగే బ్లూబెర్రీస్ని ఒత్తుకుంటూ ఉంటుంది. ఇట్లీ మనకి దాంట్లో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చి బాగా మరుగుతుంది. సో అది అప్పుడే మంచి కన్సిస్టెన్సీకి వస్తుంది. సో వాటిని సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. నాకు ఈ ప్రాసెస్ మొత్తం జామ్ చేయడానికి మొత్తం 15 మినిట్స్ కంటే ఎక్కువ పట్టలేదు. ఇంట్లో ఆల్రెడీ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మిగతా బెర్రీస్తో పోల్చుకుంటే, లైక్ రాస్బెర్రీస్, బ్లాక్ బెర్రీస్ కంటే బ్లూబెర్రీస్లో షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నాకు 5 గ్రామ్స్ షుగర్ పడింది అంతే. సో ఆ షుగర్ కూడా యాడ్ చేసుకొని షుగర్ కరిగే వరకు వేయించుకోవాలి. సో ఇది వచ్చేసి బ్లూబెర్రీస్ కానీ ఏ బెర్రీస్ అయినా మనకి బ్రెయిన్ హెల్త్కి, వెయిట్ మేనేజ్మెంట్కి, హార్ట్కి చాలా మంచిది. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో రాగా కానీ ఇలా జామ్స్ రూపంలో కానీ కన్జ్యూమ్ చేస్తే మంచిదే. సో ఒక్కసారి నాకు ఇది థిక్ కన్సిస్టెన్సీకి, జెల్లీ లైక్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ డాష్ ఆఫ్ అంటే హాఫ్ స్పూన్ లెమన్ని కూడా యాడ్ చేశాను. ఒకవేళ ఒక 1 వీక్ వరకు మనం బయట పెట్టుకున్నా కూడా నిలువ ఉంటుంది, ఇది ఇదేం పాడవ్వదు. కానీ ఇంత చిన్న మనకు ఒక సర్వ్కి అయితే ఇది వస్తుందండి. నేను 125 గ్రామ్స్ తీసుకున్నాను కదా, నాకు ఒక 50 గ్రామ్స్ వరకే వచ్చింది అంతే. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను బయట కొన్న వాటికంటే కూడా ఇది చాలా న్యాచురల్గా, ఆర్గానిక్గా ఉంది. బయట వాటిల్లో మనం ప్రిజర్వేటివ్స్ చూస్తాం కదా, ఇక్కడ ఏం లేదండి. మనం ఓన్లీ 3-4 ఇంగ్రీడియంట్స్ తోటే మనకి ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయింది అంతే. చూసారు కదా ఎంత ఈజీగా. హార్డ్లీ ఈ ప్రాసెస్ మనకి 10 to 15 మినిట్స్లో అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా జెల్లీ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇమీడియట్గా నేను ఇక్కడ బ్రెడ్ మీద కూడా స్ప్రెడ్ చేసి చూపిస్తున్నాను. ఈజీగా స్ప్రెడ్ కూడా అవుతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఈ వీడియోకి ఇంకా ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్.